నా పేరు ఉదయ భాస్కర్. నేను హైదరాబాద్లో మియాపూర్లో జీవిస్తున్నాను. నాకు జిఎస్ కాల్స్ మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను తిరునెల్వేలినే పెరిగాను అనమాట. అక్కడ బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారు ఇండియా సిమెంట్స్ గెస్ట్ హౌస్కి వచ్చారు. నేను అప్పుడు ఆయన దగ్గర ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఆయన సాక్షాత్ ఆయన చెయ్యి నా తల మీద పెట్టి ప్రార్థించి నన్ను ఆశీర్వదించాడు. అప్పటి నుంచి నా జీవితం చాలా చక్కగా మారిపోయింది. చదువులు కూడా నేను బాగా మంచిగా చక్కగా చదివాను అనమాట. నేను అటు ఇటు వెళ్ళినా కూడా నా దేవుడు నన్ను పట్టుకొని మళ్ళీ ఆయన ట్రాక్లోనే పెట్టాడు నన్ను. సో అప్పటి నుంచి నా జీవితం దేవుళ్ళనే గడుస్తూ ఉందన్నమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను జిఎస్ కాల్స్ మినిస్ట్రీకి లెటర్స్ రాయడం, లేదా అక్కడ ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం, ఇవి నేను చేస్తూ ఉండేది నాకు వాడిక అనమాట. మరి ముఖ్యంగా నా ఒక ఇల్లు గృహ విషయంగా నేను ప్రార్థించి ప్రేయర్ టవర్కి వెళ్ళాను అనమాట, కుకట్పల్లి ప్రేయర్ టవర్కి. అప్పుడు వాళ్ళు ప్రార్థించారు. నా లోన్ విషయం కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడనమాట. ఒక్క నయా పైసా కూడా నేను లంచం ఇవ్వకుండా నాకు లోన్ శాంక్షన్ అయింది. ఈ గృహం నేను కొనడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. తర్వాత మా బాబు ఒక ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఆయన చాలా బిగినింగ్లో చాలా డల్గా ఉండే. రెగ్యులర్గా జిఎస్ కాల్స్ మ్యాగజైన్ వస్తుంటుంది మాకు. మేము అందులో చదివినప్పుడు వైపీపీ గురించి మేము తెలుసుకున్నాం. అందులో కొన్ని సాక్ష్యాలు కూడా వచ్చాయి అన్నమాట. వైపీపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏ విధంగా దేవుడు మార్చాడు, ఏ విధంగా బ్లెస్సింగ్ ఇచ్చాడని. సో అవి చూసేసి నేను మా మిస్సెస్ ఇద్దరం, సరే మన బాబుని కూడా యావరేజ్గానే చదువుతున్నాడు కదా, సరే మనం వైపీపీలో పార్ట్నర్ చేద్దామని వైపీపీలో పార్ట్నర్ చేసాం అనమాట. చేరిన తర్వాత నుంచి ఆయనలో గొప్ప మార్పు వచ్చింది. చక్కగా చదవడం ప్రారంభించాడు. అండ్ స్పిరిచువల్గా కూడా ఈ స్టార్టెడ్ గ్రోయింగ్. సో అల్టిమేట్లీ యాక్చువల్గా ఆయనకున్న యావరేజ్ స్టడీ ఉన్న బ్రెయిన్ చూసి మేము అనుకున్నాం వీడు డిగ్రీ పాస్ అవుతాడా అని కూడా డౌట్ వచ్చింది. నేను 2-3 సార్లు మా వైఫ్ కూడా చెప్పాను. కానీ ఎప్పుడైతే వైపీపీలో జాయిన్ చేశామో, ప్రేయర్తో ఇంటరాక్ట్ చేస్తున్నామో, అప్పటి నుంచి స్టడీస్లో బ్రైట్ అయ్యాడు. అన్ని సబ్జెక్ట్స్లో హై మార్క్స్ స్కోర్ చేసుకున్నాడు. ఈవెన్ ఎంబీఏ కూడా చేసి ఫినిష్ చేసిన వెంటనే క్యాంపస్ సెలక్షన్ అయ్యి జెన్పాక్లో ఆయనకు ఉద్యోగం కూడా వచ్చింది. బాబు ఉద్యోగం చేస్తున్నప్పుడే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయి చాలామంది తీసేశారు. ఇక ఈ బాబుని కూడా 6 months శాలరీ ఇచ్చేసేసి జాబ్లను తీసేశారు అనమాట. అయితే బాబు ట్రై చేస్తున్నాడు, ఇక్కడక్కడ ట్రై చేస్తున్నాడు. సో మేము ఎంత విశ్వాసంగా ప్రార్థించామంటే, ప్రభా అసాధ్యం, నీకు ఏది అసాధ్యం కాదు, శూన్యంలో ఆకాశం భూమిని సృష్టించిన దేవుడివి, ఉద్యోగం లేదంటున్నావు, అదే కంపెనీలో ఉద్యోగం క్రియేట్ చేసి నువ్వు ఇవ్వగల దేవుడు, నీకు సమస్తము సాధ్యం అని మేము విశ్వసించాము, ప్రార్థించాము కూడా. అండ్ గాడ్ డిడ్ అ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ప్రేయర్ వరకు నేను వెళ్ళినప్పుడంతా నేను వచ్చి ఫ్రైడే వర్షిప్ చేయడమే కాకుండా ఐ యూస్ టు ప్రే, గట్టిగా విశ్వాసం ప్రార్థన చేసిన. విదిన్ 2 months అదే కంపెనీ నుంచి మనం పిలిచి, నువ్వు ఇంకా ఉద్యోగం వచ్చిందా, వేరెక్కడ చేస్తున్నావు అంటే, లేదంటే నేను మళ్ళీ మేము తీసుకుంటున్నావు, నువ్వు నాకు కావాలని చెప్పి డైరెక్ట్గా నెదర్లాండ్స్ నుంచి వాళ్ళ డైరెక్టర్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఆయనే డైరెక్ట్గా వచ్చి, ఎందుకంటే ఇది ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటిలో ఈయన వల్ల ఏం మిస్టేక్ అవ్వలేదు, ఇతరులు చేసిన మిస్టేక్స్ చేయలేకపోయిన కార్యం వల్ల ఆ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయినాయి. కానీ ఈయన కరెక్టే చేశాడని వాళ్ళు మేనేజ్మెంటే గుర్తించి, ఒక ఫారిన్ కంపెనీ గుర్తించి మళ్ళీ మా బాబుని పిలిపించి ఇంటర్వ్యూ చేశారనమాట. ఒక నోవాటెల్ హోటల్లో ఇంటర్వ్యూ చేసేసి ఇమీడియట్గా విదిన్ అ వీక్ టైం ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అదే కంపెనీలో కంటిన్యూ అవుతున్నాడు. సో స్టెప్ బై స్టెప్ ఈ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ స్పిరిచువలీ and financially and job wise, all aspects God is blessing him. చిన్న ఏజ్లోనే జాబ్ రావడం మట్టం కాదు, చిన్న ఏజ్లోనే ఈ వెంట్ నెదర్లాండ్స్, ఎంటైర్ యూరప్ he traveled, he went to US, he went to Singapore also, and he is in a very good position by God's grace. So I give all the glory to him only. All this happened because he joined in YPPలో చేరడం వల్లనే ఈ గొప్ప కార్యం అయిందని నేను విశ్వసిస్తున్నాను. ఈ విధంగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. జిఎస్ కాల్స్ మినిస్ట్రీకి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవునికి ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాను. మీరు నిరుద్యోగతతో బాధపడుతున్నారా? భవిష్యత్తులో మంచి స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారా? ఇలాగా ఆలోచిస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త. మన యేసు పిలుచున్నాడులో గల ఉద్యోగ ఆశీర్వాద పథకంలో చేరి మీ జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదంలో పొందండి. ఈ పథకంలో చేరాలనుకుంటే మా వెబ్సైట్ www.jesuscalls.orgని సంప్రదించగలరు. లేదా మా నెంబర్ 04423456677ను సంప్రదించగలరు. మీ పేరు నమోదు చేసుకొని పూర్తి ఆశీర్వాదంలో అనుభవించండి.